నమస్కారం. అన్ని విషయాలు చాలా స్పష్టంగా మా మాజీ శాసనసభ్యులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలను మేము ముందు ఉంచదలుచుకున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అన్న సంగతి దయచేసి మర్చిపోవద్దు. ఎన్నికల సందర్భంలోనో లేదంటే ప్రజలను రెచ్చగొట్టి గత ప్రభుత్వం పైన అబాండాలు వేసి ప్రజల దృష్టి మరల్చి ఎన్నిక కావడానికి మీ చతురతను, మీ తెలివితేటను, మీ నక్కజిత్తుల వ్యవహారాలను వాడుకొని ఉండొచ్చు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎక్కడ ముఖ్యమంత్రి, ఈరోజు ఏ మాట మాట్లాడినా దానికి అథెంటికేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. నిజంగా ఒకవేళ మంచి అనర్గళంగా మాట్లాడగలను అని కనుక మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇక సమయం దగ్గరలోనే ఉంది. మీ ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్న తర్వాత, దిగిపోయిన తర్వాత మళ్ళీ మీ నిజ స్వరూపం ఎట్లుందో అట్లా మాట్లాడుకోండి, పర్వాలేదు. కానీ ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి చూసి చదవడంలో నష్టం లేదు. ఈరోజు ప్రధాని నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతి సైతం ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు చదువుతూ మాట్లాడతారు. కారణం ఏంటంటే ఎక్కడ తప్పు దొరలినా అది నేరం అవుతుంది అనే ఉద్దేశంతో. కానీ ఈరోజు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ రేపే రైతు భరోసా శబ్దం మార్చిండు. టింగ్ టింగ్ అని మనం గతంలో ప్రజలు మాట్లాడిన భాషను ఏదో ఇంకో ఆయన పద్ధతిలో మాట్లాడుతూ సౌండ్ను మార్చిండే తప్ప ఎక్కడ కూడా రైతుల ఖాతాలలో డబ్బులు పడలేదని ఇప్పటికి కూడా పడిగాపులు కాస్తూ రచ్చబండాల దగ్గర ఫోన్లు పట్టుకొని చూస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ మార్చి 15 అంటారు, మార్చి 31 అంటారు, రకరకాల తేదీలను మారుస్తూ అధికారంలోకి రావడం కోసం డిసెంబర్ 9ని డెడ్లైన్గా పెట్టి ఆ రోజే అన్నీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామన్నారు. తర్వాత 100 రోజులు అన్నారు. దాని తర్వాత ఉగాది, దసరా, 15 ఆగస్టు, 26 జనవరి ఇట్లా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. ప్రజలు చీత్కరించుకుంటూ ఉన్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ లెక్క పత్రం లేకుండా మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి విధానం ఎట్లుందో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు కూడా అదే పంతా అవలంబిస్తూ ప్రజల మధ్యలో ఆభాసపాలు అవుతూ ఉన్నారు. అందుకే మొన్న జరిగినటువంటి గ్రామ సభలు గందరగోళానికి గురైనాయి. ప్రజాదరణ కోల్పోయి ప్రజలు రాకుండా నిర్బంధంలో మీ గ్రామ సభలు నిర్వహించుకున్నారు. ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. మీరు వెళ్ళినటువంటి ఈ పైలట్ గ్రామాలని అంటున్నారు. అక్కడనన్నా కనీసం ప్రజలను పిలిపించుకొని వాళ్ళతో చర్చించి ఇప్పుడు మీ దగ్గర చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్తే పర్వాలేదు. కానీ ఏ గ్రామంలో, ఏ మండలంలోనైతే మీ గ్రామ సభలు నిర్వహించి ప్రజలను నిర్బంధించి దాంట్లో బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేసి గృహ నిర్బంధం చేసి మీ సభలు నిర్వహించుకుంటా ఉన్నారు. ఎట్లయినా అడగాలి, మాట్లాడాలి అని చెప్పి వచ్చినటువంటి గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది, మన ఉదాహరణ అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరు గ్రామంలో శ్రీరామ్ అని ఒక బంజారా తమ్ముడు సర్పంచ్గా 5 సంవత్సరాలు సేవలు అందిస్తే అక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టండి అని పోలీసులకు బాహాటంగా మైక్లోనే ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు, ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేక గతంలో మేము పనిచేసిన విషయాలను ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశంతోన కుటుంబ పాలన అనే విషయాలని పదే చర్చకు తీసుకొస్తూ ఉన్నారు. ఎవరిది కుటుంబ పాలనో మరొకసారి కోడంగల్ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా కుటుంబం ఏంది, కుటుంబ పాలన ఏంది, ప్రజాస్వామ్యం ఏంది అనేది ప్రజలకు వాళ్ళే అభివర్ణించుకునే విధంగా ఒక అవకాశం కల్పించారు. గతంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికైండు ప్రజల చేత. కేసీఆర్ గారి కూతురు కవిత గారు ప్రజల చేతిగా ఎంపీగా ఎన్నికైనరు. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఓట్లు వేస్తే ప్రజాప్రతినిధులు అలయింది ఆమె.
అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఆ రకంగా అయినారు, హరీష్ రావు గారు అదే విధంగా అయినారు, మేమందరం అదే విధంగా అయినాం. మీకు ఒకవేళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాము అనే ఆ భయం ఉంటే ఏదైనా నామినేటెడ్ పదవులు ఇచ్చుకోండి, పర్వాలేదు, ఏం కాదు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, మా అన్న, నేను, మా తమ్ముడు, మా కుటుంబ సభ్యులు సేవలు అందిస్తుంటే ఇంత అక్కస్ ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు దాన్ని సర్టిఫై చేస్తూ ఉన్నారు. ఇక నుంచి బాహాటంగానే అఫీషియల్గానే నా కుటుంబ సభ్యులకు ఈ ప్రభుత్వము ప్రోటోకాల్ ఇస్తుంది అనే మాట మీరు ఏదైతే సభా వేదిక ద్వారా మాట్లాడడం జరిగిందో దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుతో తలవంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నేను కూడా మీకు సూచన చేస్తున్నా, ఎట్లయినా మీకు పదవికాంక్ష ఉంది కాబట్టి, పాపం తిరుపతి రెడ్డి గారి వల్లనే మీరు ఎమ్మెల్యే అయినరు అనేది కూడా చర్చ జరుగుతుంది కాబట్టి, అంత త్యాగం చేసి ఆయన మీరు ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఉపయోగపడ్డాడు కాబట్టి కనీసం అందనైనా గుర్తుపెట్టుకొని కృతజ్ఞతగా ఏదైనా పదవి ఇవ్వండి, ఈ అభ్యంతరం లేదు. కానీ చట్టాన్ని తుంగలో దొక్కుతాం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం, భారత రాజ్యాంగం అంటే పట్టింపే లేదు అనే విధంగా కనుక ముఖ్యమంత్రి గారు వ్యవహరించినా, ప్రభుత్వ పెద్దలు వ్యవహరించినా ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతాం, మిమ్మల్ని ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా దోషులుగా నిలబెడతాం. అదే మాదిరిగా మాకు వ్యక్తిగతంగా మమ్మల్ని చూసినట్టయితే ఇక్కడ ఎవ్వరు కూడా భయపడే నాయకులు లేరు. గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినాం. అదే మాదిరిగా ఉద్యమంలో మీ బాస్ అంటే కూడా కోపం వస్తుంది ఆయనకు, మీ కొలీగ్ ఎంత నీచమైనటువంటి మాటనో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే రేవంత్ రెడ్డి లేరు అనేది జగమెరిగిన సత్యం. కానీ కేసీఆర్ గారు ఎందుకు ముందే గమనించి జడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదు అనేది కూడా ప్రత్యేకించి పాలమూరు ప్రజానికానికి అయితే తెలుసు. ఈ నక్కజిత్తులు అదేవిధంగా క్యారెక్టర్ లేని రాజకీయాలు చేసేటువంటి వాళ్లకు నాతో ఎటువంటి జర్నీ చేయడానికి వీలు లేదు అనే ఉద్దేశంతోన మొదటిలోనే ఇవ్వకుండా, జడ్పీటీసీ టికెట్ ఇవ్వకుండా పక్కకు పెడితే ఆంధ్ర పెట్టుబడిదారులు, అప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వాలు మిమ్మల్ని మాకు రేపు భవిష్యత్తులో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్ష చాలా ప్రగాఢంగా ఉంది ప్రజల లోపల. ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం ఖాయం. మాకు ఒక దళారులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, మా ఏజెంట్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని మిమ్మల్ని పెంచి పోషించినటువంటి కారణంగా ఈరోజు ప్రజలకు ఈ గతి పట్టింది. గత 10 సంవత్సరాలుగా మా ప్రభుత్వం ఏదైతే సేవలు అందించిందో, మా కేసీఆర్ గారు ఏదైతే ఇంతకుముందు నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవ్వని హామీలను కూడా ప్రజల అవసరాలను గుర్తించి అద్భుతమైనటువంటి పథకాలను రూపకల్పన చేసి ప్రజలకు నిజంగా దైవంగా కేసీఆర్ గారు నిలబడినటువంటి మాట వాస్తవం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలను 6 గ్యారెంటీలు, 420 హామీలు, వీటిని నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో ఇప్పటికీ 30-35 సార్లు ఢిల్లీ యాత్రలు, అదేవిధంగా ఇతర దేశాలకు కొన్ని వేదికలపైన మాట్లాడుతూ మన ఇజ్జత్ మానాన్ని తీస్తున్నారు, విలువను నాశనం చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు పెట్టుబడులు పక్కకు పెడితే ఎటువంటి యాత్రలు చేస్తూ ఉన్నారో మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. కెపాసిటీ లేని వాళ్ళను కూడా స్టడీ పేరిట ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ. కానీ మేము తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రజాప్రతినిధులుగా కానీ మేము సేవలు అందించినటువంటి మామా నియోజకవర్గాలకు మేము వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఆటంకపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి నేను మొన్న మా నియోజకవర్గంలో భ్రమరాంబ ప్రభా మహోత్సవానికి నేను నా సతీమణి వెళ్తే అక్కడ ప్రతి సందర్భంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులందరూ కలిసి ఆ ఉత్సాహ విగ్రహాలను ఇరువైపులా పట్టుకొని ఊరేగించడం అనేది ఆనవాయితీ. అక్కడికి నేను వెళ్తే దేవాలయంలోకి కూడా మమ్మల్ని ప్రవేశించకుండా దాడి చేయడంతో పాటు పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకొని మా పైన దాడికి పురిగొల్పి ఆ విషయంలో మళ్ళీ నేనేదో తప్పుడు మాటలు మాట్లాడినట్టుగా, అదేవిధంగా ప్రశ్నిస్తున్నటువంటి మాజీ సర్పంచ్ల పైన కేసులు పెట్టే విధం, ఎవరైనా ఇంటర్నల్గా ఫ్యామిలీ గొడవలు ఉంటే కూడా వాళ్ళు నిన్నటికి నిన్న నిరంజన్ అని
మన్ననూరులో ఒక బుడగ జంగాల వ్యక్తి ఎంపీటీసీగా మా పార్టీ నుంచి సేవలు అందిస్తే వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయేటటువంటి గొడవలకు కూడా కాంప్రమైజ్ అయిన దాన్ని పోలీసులను రెచ్చగొట్టి కేసులు బనాయించేటువంటి పరిస్థితి నెలకొల్పుతా ఉన్నారు. అదేవిధంగా మైలారం, వాస్తవంగా నా అచ్చంపేట నియోజకవర్గాల ప్రజలు నన్ను మన్నించాలని కోరుతా ఉన్నా. కారణం ఏంది అని అంటే మైనింగ్ మాఫియా ఈరోజు ఎవరి కనుసన్నాల్లో నడుస్తూ ఉందో మనందరికీ కూడా తెలుసు. మైలారంలో అంత పెద్ద సంఘటన జరుగుతూ ఉంటే కూడా నేను ఈ రోజు వరకు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. కారణం దానికి రాజకీయ రంగు పులిమేటువంటి ప్రమాదం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని మాట్లాడుతున్నారు కొంతమంది బ్రోకర్స్. అనుమతి ఎవరిచ్చినా అక్కడ ప్రజల చేత ఎన్నికైన నేను అధికారులను పిలిపించి ఉదయం 7 గంటలకే నా క్యాంప్ ఆఫీస్కు గ్రామ ప్రజలు 150-200 మంది వస్తే అధికారులను హుటాహుటిన పిలిపించి ఆ ప్రాసెస్ అంతా ఆపేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ కొనసాగించడానికి వీలు లేదు అని హెచ్చరించి ఆ మైనింగ్ను ఆపివేయడం జరిగింది. ఈరోజు ఏం చేస్తున్నారు? డాక్టర్లం యాక్టర్లం అంటున్నటువంటి వాళ్ళు ప్రజా ఆరోగ్యాలతోన వాళ్ళు గేమ్లు ఆడుతూ ఉన్నారు, ఆటలు ఆడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే గ్రామాలలో మహిళలని చూడకుండా అర్ధరాత్రి తమ కాంగ్రెస్ గూండాలు పోలీసులతో కలిపి ఇంటి దర్వాజలు డోర్లను కొట్టి లేపి వాళ్ళను నానా హింస పెడుతున్నటువంటి పరిస్థితులు. ఒకవేళ నేను వెళ్తే గువ్వల బాలరాజ్ ప్రమేయం ఉంది అంటారు. అందుకు నిన్న అచ్చంపేట మార్కెట్ యార్డులో మార్కెట్ చైర్పర్సన్ భర్తను రైతులు వారికి గిట్టుబాటు ధర ఇవ్వమని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడినో నాకైతే తెలియదు. వాళ్ళు రైతులు దాడి చేసిన విషయాలు నేను చూసిన ఇక్కడ ఉండి. దానికి ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు దీనికి ఈ దాడి వెనకాల గువ్వల బాలరాజ్ ప్రమేయం ఉంది, గువ్వల బాలరాజ్ మతి స్థిమితం కోల్పోయి ఏం చేయాలనో అర్థం కాక ఈ దాడులను పురిగొల్పుతా ఉన్నారనే మాట మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చాలా ప్రశాంతంగా, ఎందుకంటే భవిష్యత్తు మాది, భవిష్యత్తు ప్రజలది, భవిష్యత్తు తెలంగాణలో మోసపోయినటువంటి యువకులది. ఖచ్చితంగా మళ్ళీ నిజమైనటువంటి పాలన ఏ రకంగా ఉంటుందో మా ద్వారానే ప్రజలు చూస్తారు, మాకు నమ్మకం ఉంది. మేము ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. కానీ ఈరోజు ప్రజల నుంచి దూరం చేయడం కోసం కొంతమంది మరీ విచిత్రమైనటువంటి విషయాలు స్టేట్ పార్టీ ఆఫీస్లో మాట్లాడడం అనేది నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నా, చెప్పకుండా ఉండలేకపోతా ఉన్నా. గ్రామాలలో హాలిడేస్లో పిల్లలు క్రికెట్ ఆడే టోర్నమెంట్స్లో కూడా గతంలో అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రీమియర్ లీగ్ జరిగేది, అద్భుతమైనటువంటి ఆట క్రికెట్. ఈరోజు ఆ ఆటలను కూడా బీఆర్ఎస్ అనే టీం కానీ లేదంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి యువకులు ఎవరైనా క్రికెట్ ఆడతామని వాళ్ళ పేర్లతో టీంలు ఇచ్చినా తీసుకోము అని మాట్లాడుతూ అంటే భయపడతా ఉన్నారు. మేము ఎక్కడ కనిపించినా మళ్ళీ ప్రజలకు మేము గుర్తొస్తాం, మళ్ళీ మా ప్రభుత్వమే తిరిగి ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మమ్మల్ని మా చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తాం. దానిపైన కాదు దృష్టి పెట్టాల్సింది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతోన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును నేను మంజూరు చేయించడం జరిగింది. 85,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి పథకానికి 2,300 కోట్ల రూపాయలు అవసరమైతే 1600-1700 కోట్ల రూపాయలకు బడ్జెట్లో పెట్టి నిధులు మంజూరు చేయించడం జరిగింది. శిలాఫలకం వేయడం జరిగింది. శిలాఫలకాలు కూలగొడతారు, పనులు మొదలు పెట్టారు, రైతులను గందరగోళానికి గురి చేస్తారు, ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేక గుప్త నిధుల తవ్వకాల్లో ప్రమేయం ఉంది బయటికి తీస్తాము అంటారు. గుప్త నిధుల తవ్వకాల్లో అడ్డంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడి శిష్యులు అడ్డంగా దొరికిపోవడం జరిగింది. వాళ్ళపైన కేసులు బనాయించరు, అది చర్చ పెట్టనివ్వరు, ప్రశ్నిస్తే దాడులకు పురిగొలికే పెట్టి ప్రయత్నం చేస్తారు. మీ దాడులకు మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రశ్నే లేదు. కానీ వేచి చూస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా ప్రజల నుంచి రివర్షన్ మొదలవుతే మీ పైన ప్రజలు తిరగబడ్డ రోజు మళ్ళీ మేము అవసరం అనుకుంటే లీడర్లము నాయకులము అనేది పక్కన పెట్టి మేము కూడా ఒక పౌరులుగా ప్రజల మధ్యలోనే ప్రజలను కలుపుకొని పోరాటాలను మొదలు పెడతాం. నిజమైనటువంటి పాలన తిరిగి తెలంగాణ ప్రజలకు అందించే విధంగా కార్యాచరణ మొదలు పెడతామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు అచ్చంపేటకు ముఖ్యంగా నేను ఇక్కడే పుట్టినా నా ముఖం చూసి ఓట్లు వేయండి,
నన్నే శాసనసభ్యుడు అనుకోండి అని చెప్పడం వల్ల ప్రజలు నమ్మిండ్రు. నిజంగానే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తే మేము బాగుపడతామని నల్లమల్ల బిడ్డలు భావించి ఓట్లు వేస్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే నేను గెలిచిన అనుకుంటున్నాడు. 3 సార్లు కంటిన్యూస్గా ఓడిపోయిన చరిత్ర. నేను ఇక్కడనే పుట్టినా అంటాడు. ఎవ్వడు నమ్మలేదు మిమ్మల్ని. ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా నేను అచ్చంపేట. రేవంత్ రెడ్డి గారి మాటలు, రేవంత్ రెడ్డి గారి కోఆర్డినేషన్, వారు వెచ్చించినటువంటి డబ్బుల కారణంగా గెలిచినటువంటి మాట విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అది నేనేదో గెలిచినా అని జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. అది తాత్కాలికం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు గెలిచిండ్రు. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చే దానిపైన దృష్టి పెట్టండి. కానీ అక్రమ కేసులు బనాయించి అనవసరంగా ఇతరులను అంశాలపైన లాగుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైనా సరే కుటుంబ పాలన గురించి మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ గురించి ఆలోచన చేయండి, రాహుల్ గాంధీ గురించి ఆలోచన చేయండి, ప్రియాంక గాంధీ గురించి ఆలోచన చేయండి. అంతెందుకు ఇక్కడ ఉన్నటువంటి మీరు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చీలిక తీసుకొస్తూ ఒకే కుటుంబంలో 3 వివేక్ గారు, అదేవిధంగా వినోద్ గారు, వంశీ గారు ఒకే కుటుంబం నుంచి ఎన్నికైనరు. వాళ్ళను ఈరోజు ఎన్నో సంవత్సరాల పోరాటం ద్వారా ABCD వర్గీకరణ జరిగితే ఆపే కుట్ర మీరు పెట్టుబడి పెట్టి సమావేశాలు సభలు నిర్వహిస్తున్నటువంటి సంగతిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నోటిఫికేషన్స్లోనే ABCD వర్గీకరణ జరిపి తీరుతా, చరిత్ర సృష్టిస్తా అని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఉలుకు పలుకు లేదు. కానీ ఎంతమందిని మోసం చేస్తారు. కులగణన విషయంలో అదే రకంగా ఉంది మీ ధోరణి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తాత్సారం చేస్తూ ఉన్నారు. మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు జరిగేటువంటి అవకాశం లేదని మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పాలనను ప్రజలకు దూరం చేస్తున్నటువంటి, ప్రజాపాలన పేరిట ద్రోహం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చీల్చి చెండాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా మా నాయకుల పైన ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం, జైళ్ళకు పంపుతామని దమ్ముంటే జైలుకు పంపండి. మమ్మల్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మీ అరాచకాలను బయటది దమ్ముంటే తీయండి. సవాల్ చేస్తూ ఉన్నా నేను. నన్ను ఆలా వెంకటేశ్వర రెడ్డి గారినో, మా పట్నం నరేందర్ రెడ్డి గారినో ఎక్కడైనా మేము దుర్మార్గాలు చేసినట్టుంటే మమ్మల్ని తీయనికనే చేత కాదు మీకు. మా నాయకులు అద్భుతమైనటువంటి పాలనను అందించి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తే ఈ ఫార్ములా కార్ రేస్ విషయాన్ని ఈరోజు ఎంత పెద్దగా చేసి ఎంత అబాస్ పాలవుతున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా మాటలకు స్వస్తి చెప్పి పాలన పైన దృష్టి కేంద్రీకరించి 6 గ్యారంటీలు అమలు చేయండి, లేదంటే గణతంత్రం సాక్షిగా రణరంగం అనేది మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బందూకుల నీడలో గ్రామ సభలు అని మనం చూస్తున్నాం. ఇది వాస్తవం. ఎక్కడికి పోయినా పోలీసుల మోహరింపు, ప్రజలను గ్రామ సభల్లో ప్రశ్నించకుండా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం, నియంత్రించడం కోసం, భయపెట్టడం కోసం పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గ్రామ సభలు నిర్వహించడం లేదు. గ్రామాల సభల సాక్షిగా మీరు ఒకసారి జాబితాలు సేకరించమంటారు, ఇంకోసారి అప్లికేషన్స్ ఇవ్వండి అంటారు, ఇంకోసారి అప్లికేషన్లో ఇప్పుడు వచ్చిందే ఫైనల్ కాదు అంటారు, మళ్ళీ అప్లై చేసుకోండి అంటారు. అంటే ఎక్కడ పొంతల లేని మాటలు మాట్లాడుతూ సమయం వృధా చేస్తున్నారు. దీన్ని ఆపి ఒక నిర్మాణాత్మకమైన పాలన పైన దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫైనల్గా మా పైన దాడులు చేసి దానిపైన దృష్టి పక్కకు పెడితే నిజాయితీగా చెప్తా ఉన్నా, మేము ఎక్కడైనా అక్రమాలు చేసి ఉంటే మా పైన కేసులు బనాయించండి, జైళ్ళకు పంపండి, పర్వాలేదు. కానీ నిలువరిస్తాం, నియంత్రిస్తాం, నిర్బంధిస్తాము అని అంటే పోరాటాలు కొత్త కాదు మాకు. మేము తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు, కేసులు, దాడులు వీటన్నింటిని ఎదుర్కొని అసాధ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర కళను సుసాధ్యం చేసినాం. మీకు భయపడి మేము ఇండ్లకు పరిమితమయ్యే పరిస్థితి లేదు. అవకాశం ఇచ్చినాం, ఇంకా మీరు అవకాశాన్ని వదులుకున్నారు, మీకు దమ్ము లేదు అనేది నిరూపితమైందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ అబద్ధపు మాటలు, అభాండాలు మాని నిజంగా ఈ నిన్న రైతులు చేసినటువంటి దాడిలో నా ప్రమేయం ఏమున్నా నేను మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. మొత్తం వివరాలు సేకరించండి. నా పైన చర్యలకు ప్రభుత్వం ఆదేశించాలే తప్ప అనవసరమైన అభాండాలతోన మా క్యారెక్టర్ను,
మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయొద్దు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.